దర్శి పట్టణంలో ఈ రోజు జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్ రహమాన్, బూచపల్లి వెంకయ్యమ్మ, వైసీపీ దర్శి ఇన్ఛార్జి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన వారికి పట్టాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎండిఓ, మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పట్టాలు రిజిస్ట్రేషన్ ఇచ్చేసిన మహిళలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, మన ఇన్ఛార్జిగా బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, మన అంజిరెడ్డి గారికి, మహేష్కి, ఎంపీపీ గారికి, వేదిక మీద ఉన్న అందరికి, ఎంపీటీసీలకి, సర్పంచులకి, అందరికీ, ప్రతి వాళ్ళకి, నాయకులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ఇళ్ల పట్టాలు కార్యక్రమానికి విచ్చేసిన మహిళలందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అందరికీ తెలిసిన విషయమే, మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో పేదవాళ్ళ కోసం ఏదైతే హామీ ఇచ్చాడో, ఆ రోజు నవరత్నాల పథకాలు మనకి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నవరత్నాలు పథకాలు ప్రవేశపెట్టి ప్రతిదీ, అమ్మఒడి కానివ్వండి, నాడు నేడు కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, హౌసింగ్ కానీ, అన్ని ప్రతిదీ 100కి 100% నెరవేర్చిన ముఖ్యమంత్రి, దమ్ము ధైర్యమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా నాడు నేడు కార్యక్రమం ఉంది. నాడు నేడు గత ప్రభుత్వంలో అసలు కొన్ని స్కూళ్ళు కూడా తీసేశారు. ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నాడు నేడు కార్యక్రమం ప్రతి స్కూలు కూడా అద్భుతంగా ఉన్నాయి. అదేవిధంగా అమ్మఒడి పథకం ఉంది. ప్రతి వాళ్ళు, పేదవాళ్ళు చదివించుకోలేకపోతే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు అమ్మఒడి పథకం 15,000 వాళ్ళ తల్లుల ఖాతాల్లో వేసి పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఉద్దేశం, మంచి ఉద్దేశం. అదేవిధంగా ఇప్పుడు పేదవాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు, ఉన్నవాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటారు. ఆ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు చదువుకునే వాళ్ళు యూనిఫారం వేసుకొని, ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో అప్పుడు యూనిఫారం లేదు సరిగా గత ప్రభుత్వంలో. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్ కన్నా మన గవర్నమెంట్ స్కూలు బాగుండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి అని చెప్పి యూనిఫారం కానివ్వండి, ఇంకా సాక్స్ కానివ్వండి, బూట్లు కానివ్వండి, ఏవైనా ఇప్పుడు అందరితోటి సమానంగా పిల్లలు అందరు కలిసిమెలిసి చదువుకోవటం చాలా సంతోషం. అంటే ఉన్న వాళ్ళు లేదు, లేని వాళ్ళు లేదు, అందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఉండటం యూనిఫారంతో ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే పిల్లలు బాగా చదువుకోవాలి. వాళ్ళు చదువుకొని మనకి ఫస్ట్ నుంచి అంగన్వాడీ స్కూల్ దగ్గర నుంచి మళ్ళీ అమెరికా పోయే చదువు వరకు నేను ఎంత చదువైనా నేను చదివిస్తాను, చదువు మట్టుకి మీరు తల్లిదండ్రులు పిల్లలు చదివించాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పున్నారు. పిల్లలు చదువుకున్నారంటే ఆ ఆస్తి, చదివే ఒక ఆస్తి. మీ అందరూ ఇటువంటి అమెరికా పోయినా చదువుకున్నా కూడా వాళ్ళు మంచి కలెక్టర్లు అవుతారు, లాయర్లు అవుతారు, ఇంకా ఇంజనీర్లు అవుతారు. వాళ్ళు ఏది కావాలన్నా చదువు ముఖ్యం. ఒక విద్య, వైద్యం, ఆరోగ్యం, అది వ్యవసాయం, వీటన్నిటికీ ముందుండి మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ ఒక మంచి ఉద్దేశంతో అన్ని బాగా పెట్టాడు. వ్యవసాయం రైతులకు కూడా గత ప్రభుత్వంలో రైతులు చాలా నష్టపోయేవాళ్ళు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులు నష్టపోకుండా, ఇబ్బంది
ఇబ్బంది పడకుండా అందరూ రైతులు హ్యాపీగా ఉన్నారు. ఒక విత్తనాలు కానివ్వండి ఏమైనా గత ప్రభుత్వంలో విత్తనాలు ఏంటంటే డూప్లికేట్ ఇచ్చాయి, సరిగా అసలు మొలను కూడా మొలిచాయి కాదు. అప్పుడు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మంచి నాణ్యమైన విత్తనాలు మనకి సచివాలయానికి రైతు భరోసాకు వచ్చి రైతులందరూ మంచి విత్తనాలు వేసుకొని బాగా పంటలు పండించుకొని అందరూ హ్యాపీగా బాగున్నారు. అదేవిధంగా ఏంటంటే ఈరోజు మనకి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం చాలా సంతోషం. మనకు మహిళలకి 50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. ఏదైనా మన మహిళల మీద ఎంత ప్రేమ ఉందో ఒకసారి మీ అందరూ ఆలోచించుకోండి. అదేవిధంగా ఏంటంటే ఇల్లు లేకపోతే అంతకుముందు కొంతమందికి ఇల్లు ఉండేవి కాదు. ఇల్లు లేని వాళ్ళ పరిస్థితి నేను చాలా మందిని చూశాను. అప్పుడు ఏంటంటే ఎవరన్నా చనిపోతారు ఆ ఇంట్లో, మాట తప్పకుండా మడమ తిప్పకుండా రాజశేఖర్ గారి ముద్దుల కొడుకు ఈ రాష్ట్రానికి పేద ప్రజలందరికీ అండగా చూసిన నాయకుడు. ఈ రాష్ట్రంలో ఎలక్షన్ల ముందు పేదవాళ్ళ కష్టాలు నష్టాలు తెలుసుకొని, ముఖ్యంగా మహిళలందరి సమస్యలు తెలుసుకొని ఈ మహిళలందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చిన హామీలన్నీ 100% హామీలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరో అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా. గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు చూసాం, హామీలు ఇచ్చారు, సుమారుగా 600 పైన హామీలు ఇచ్చారు. ఎలక్షన్ అయిన తర్వాత హామీలన్నీ తుంగలో దొక్కి పేద ప్రజలందరినీ పట్టించుకోకుండా ఎన్నో విధాలుగా మహిళల్ని రైతుల్ని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టారు గత ప్రభుత్వాలు. కానీ జగన్మోహన్ గారు ఒకసారి మాట ఇస్తే ఆ మాట శిలాశాస్త్రంగా నిలబట్టిందంటే వైఎస్ఆర్ కుటుంబం మీద పేద ప్రజలందరికీ అభిమానం, నమ్మకం. ఎలక్షన్ల టైంలో ఇచ్చిన హామీలన్నీ మనకిచ్చిన అధికారం 5 సంవత్సరాల్లో కరోనా టైంలో 2.5 సంవత్సరాలు ఇబ్బంది జరిగినా కూడా, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు జరిగినా కూడా నేను మాట తప్పనో మడవ తిప్పనో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మా పేదవాళ్ళకి సహాయం చేయాలని ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ గారు నవరత్నాల పథకంలో ముఖ్యమైన పథకమైన ఇళ్ల స్థలాలైన ఇళ్ళని మీ పేద ప్రజల కోసం ఈ రాష్ట్రంలో అందరికీ సుమారుగా 30 లక్షల పై చిలుకు ఇళ్ల స్థలాలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఒక వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎంతో మంది మాటలు చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్తున్నారు, ఇచ్చిన సెట్ కానీ సెట్ ఉన్నారు కానీ దేనికి మనకు వస్తుంది, శ్మశానం తప్ప దేనికి పనికిరాదని చెప్తున్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా 3 సార్లు సీఎం కుర్చీలో కూర్చున్నావు, సుమారుగా 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నావు. మాట్లాడితే నాకు విజన్ ఉందని చెప్పుకున్న నాయకుడివి, పేదవాళ్ళకి ఒక అడుగు భూమి కూడా ఏం చేత కాదు, నువ్వు మా జగన్మోహన్ గారి గురించి మాట్లాడకూడదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో 30 లక్షల పైచీలకు ఇల్లు స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నా అంటే అది నువ్వు చేసిన పనికిమాల ప్రభుత్వం, నువ్వు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పేదవాళ్ళకి 1 రూపాయి కూడా ఒక స్థలం కూడా ఇచ్చే పొజిషన్ లేదు. కానీ ఎలక్షన్ల ముందు పాదయాత్రలప్పుడు సుమారుగా ఈ ప్రాంతాల్లో తిరిగినప్పుడు జగన్మోహన్ గారు ప్రతి ఒక్క మహిళలు కూడా ఏమడుగుతారు, మాకు చేయూత కావాలి, ఆసరా కావాలి, మా ఇల్లు కావాలి. ఒక ఇంట్లో సుమారుగా ఒక పెద్ద కుటుంబం ఉంటే 5-6 కుటుంబాలు ఉన్నాయి, 5-6 ఫ్యామిలీస్ ఉన్నాయి, పెళ్లిళ్ళు చేసుకుని అందరూ ఒకే ఇంట్లో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు జగన్మోహన్ గారు చెప్పారు, నా చేత నేను కృషి చేస్తామని చెప్పి అందరికి ఇళ్ల స్థలాలు చెప్పారు. ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో సుమారుగా 6,425 హౌస్ సైట్లు ఇచ్చారు. దాంట్లో 50% హౌస్ సైట్లు కూడా అన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత ఇల్లు కూడా కట్టుకునే పరిస్థితి వస్తుందంటే ఈ జగన్మోహన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడే పరిస్థితి వచ్చిందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఒకప్పుడు పేదవాళ్ళకి